హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను ఈరోజు అయితే ఒక రెసిపీ చేస్తున్నాను. ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను నా ఛానల్లో డే బై డే కానీ 2 డేస్ 3 డేస్కి కానీ ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. నా లాంగ్ వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్కి కనుక ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఈ బౌల్తో 1 బౌల్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది నేను జల్లించుకుంటున్నాను, కొంచెం కొంచెంగా జల్లించుకుంటున్నాను ఫ్రెండ్స్. పిండిని అయితే కంపల్సరీ జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. పిండితో పాటు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసి జల్లించుకోవాలి. కానీ నేను డైరెక్ట్ జార్లో వేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పిండికి 1/2 కప్పు షుగర్ అయితే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. అదే బౌల్ తోటి నేను 1/4 కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత 1/4 కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు ప్లేస్లో 2 ఎగ్స్ కూడా కొట్టి వేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్కి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. 1/2 చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. ఈ మిశ్రమాన్ని మొత్తం నేను లిక్విడ్లా అయ్యేలా గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్య ఆపుతూ గ్రైండ్ చేయాలండి. ఈ లిక్విడ్ అంతా మంచి టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమము టెక్స్చర్ ఇలా ఉండాలి. ఇందాక మనము జల్లించుకున్న గోధుమ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. గోధుమ పిండిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక మనము గ్రైండర్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. తర్వాత 1/4 కప్పు పాలను తీసుకొని దీంట్లో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపే విధానం కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండాలి. ఇలా కలిపితేనే కేక్ అనేది చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఒకవేళ కేక్ బ్యాటరీ కొంచెము థిక్గా అనిపిస్తే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు నేను పెడుతున్న లాంగ్ వీడియోలన్నీ చూస్తున్నారా? చూడకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడడం వల్ల నా ఛానల్కి వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఇలా నా లాంగ్ వీడియోస్ అన్నీ చూడడం వల్ల మీరు నాకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫ్రెండ్స్, నాకు వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం కొట్టడం మర్చిపోతున్నారు. దయచేసి అందరూ ప్రతి వీడియోకు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వారికి షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్కి షార్ట్స్కి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కు రీచ్ అవుతుంది నా ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఒక గిన్నెకు ఆయిల్ రాసుకొని పిండిని స్ప్రెడ్ చేయాలి. చేసి మనము ఇప్పుడు కలుపుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ కేకు మిశ్రమం ఇంకా కొంచెము తిక్కుగా అయినా పర్వాలేదండి. కేక్ చాలా బాగా వస్తుంది. అలాగే ఈ మిశ్రమాన్ని మొత్తము నేను దీంట్లోకి షిఫ్ట్ చేయడం లేదు. ఈ గిన్నె కొంచెము చిన్నగా ఉంది కాబట్టి కొంచెము ఆపుతున్నాను. మిగిలిన మిశ్రమాన్ని కూడా వేరే గిన్నెలో నేను ఇలాగే కేకును ప్రిపేర్ చేస్తాను. ఈ మిశ్రమాన్ని ఈ గిన్నెలో పోసిన తర్వాత 4-5 సార్లు కింద ట్యాప్ చేయాలి ఇలా గిన్నెను. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోయి కేక్ అనేది స్పాంజీగా వస్తుందండి. నేను కేకును ఒక కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ స్టవ్ పైన పెట్టి ఒక చిన్న ప్లేట్ బోర్లించి కుక్కర్ బాగా హీట్ అయ్యాక మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టాను. విజిల్ లేకుండా లిడ్ని అయితే క్లోజ్ చేశాను. కేకు 20 మినిట్స్ కుక్ అయ్యాక మూత తీసి ఒక చాకుతో కానీ లేదా ఒక టూత్ పిక్తో కానీ
చెక్ చేయాలి. కేక్ మిశ్రమం కనుక చాకుకు అంటుకుంటే ఇంకా కేక్ కుక్ అవ్వలేదని అర్థం. నాకైతే ఈ కేక్ కుక్ అవ్వడానికి 40 మినిట్స్ అయితే పట్టిందండి. 40 మినిట్స్ తర్వాత చూస్తే చాక్ అయితే నీట్గా వచ్చింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని చల్లారాక ఇలా చాకుతో కేక్ చుట్టూ ప్రెస్ చేసి ఒక ప్లేట్లో గిన్నెను బోర్లించి 4-5 సార్లు దానిపైన ట్యాప్ చేస్తే కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడైతే కేకును కాస్త కట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎలా వచ్చిందో చాలా స్పాంజీగా వచ్చింది. ఈ కేకును బయటికి తీసాక మిగతా మిశ్రమాన్ని కూడా వేరే గిన్నెలో కేకును ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అదయ్యాక దాన్ని కూడా చూపిస్తాను. కేకును మైదా పిండితో కాక ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను. ఫ్రెండ్స్, మరొక కేక్ కూడా రెడీ అయింది చూడండి. మనము ముందు ప్రిపేర్ చేసిన కేక్ కంటే ఇది ఇంకా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 కేకులు రెడీ అయ్యాక ఒకే దగ్గర పెట్టి చూపిద్దాం అనుకున్నాను. కానీ మా బాబు ఆగలేదు, వాడికి చాలా ఇష్టం కేక్ అంటే. తినేసాడు ఫస్ట్ది. మొత్తం వాడు తినలేదు లేండి, మేమందరం కూడా తినేసాము. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ కేక్ ఎంత బాగా వచ్చిందో. నేను కూడా టేస్ట్ చూశాను, చాలా టేస్ట్గా ఉంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.